అధికార పార్టీ వేధింపులు బెదిరింపులు ప్రలోభాలను తట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నల్లగొండ నియోజకవర్గంలో సర్పంచ్లను కేటీఆర్ సన్మానించనున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలో గులాబీ జెండా రెపరెపలాడడంతో పాటు నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా బీఆర్ఎస్ విజయాలు సాధించింది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తట్టుకొని నిలబడి విజయం సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ల పోరాట పటిమ అద్భుతమని కేటీఆర్ ఫలితాలు రాగానే ప్రశంసించారు. ఈ మేరకు నల్గొండ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం వ్యాప్తంగా సత్తా చాటిన బీఆర్ఎస్ సర్పంచ్లను కేటీఆర్ సత్కరిస్తారు. అధికార పార్టీ వేధింపులు బెదిరింపులు ప్రలోభాలను తట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నల్గొండ నియోజకవర్గంలోని సర్పంచ్లను కేటీఆర్ సన్మానించనున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలో గులాబీ జెండా రెపరెపలాడడంతో పాటు నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా బీఆర్ఎస్ విజయాలు సాధించింది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తట్టుకొని నిలబడి విజయం సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ల పోరాట పటిమ అద్భుతమని కేటీఆర్ ఫలితాలు రాగానే ప్రశంసించారు. ఈ మేరకు నల్లగొండ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా సత్తా చాటిన బీఆర్ఎస్ సర్పంచ్లను కేటీఆర్ సత్కరిస్తారు. అధికార పార్టీ వేధింపులు బెదిరింపులు ప్రలోభాలను తట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నల్గొండ నియోజకవర్గంలో సర్పంచ్లను కేటీఆర్ సన్మానించనున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలో గులాబీ జెండా రెపరెపలాడడంతో పాటు నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా బీఆర్ఎస్ విజయాలు సాధించింది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తట్టుకొని నిలబడి విజయం సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ల పోరాట పటిమ అద్భుతమని కేటీఆర్ ఫలితాలు రాగానే ప్రశంసించారు. ఈ మేరకు నల్గొండ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా సత్తా చాటిన బీఆర్ఎస్ సర్పంచ్లను కేటీఆర్ సత్కరిస్తారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి మా రిపోర్టర్ రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, మరి కేటీఆర్ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి?
ఇప్పటికే నల్గొండ అంతా కూడా గులామయంగా మారింది. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి సర్పంచులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. పార్టీలో నూతన ఉత్తేజం మనకు కనపడుతోంది, జోష్ మనకు కనపడుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే 50% మించి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఈ రోజు కార్యకర్తలందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో మనకు కనపడుతూ ఉన్నారు. నల్గొండ పట్టణంలోని జిల్లా కేంద్రం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ సభను ఏర్పాటు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు ఈ రోజు కేటీఆర్ గారి చేత సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేరుగా వర్కింగ్ ప్రెసిడెంట్ తోనే తామంతా కూడా సన్మానం చేసుకోబోతా ఉన్నాం, ఒక మెమోంటోలు అందుకోబోతా ఉన్నాం. తాము పడినటువంటి కష్టానికి ఈరోజు ప్రతిఫలం వచ్చినట్టు కూడా పెద్ద ఎత్తున కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి కాసేపట్లో కేటీఆర్ గారు కూడా ఇక్కడ రాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా సభను ఉద్దేశించి కూడా మాట్లాడబోతా ఉన్నారు. ప్రధానంగా వచ్చే ఏదైతే పరిషత్ ఎన్నికలు కూడా ఒక దిశానిర్దేశం చేసేలాగా ఇక్కడ క్యాడర్ అంతా కూడా దిశానిర్దేశం చేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఒక ఉత్సాహం మనకు కనపడుతోంది. ప్రస్తుతం తుంగుతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదా కిషోర్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, కేటీఆర్ గారు మన భువనగిరి వస్తే రెట్టించిన ఉత్సాహం మనకు 50% మించి సర్పంచులు గెలిచారు. వాళ్ళందరూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కలుస్తా ఉన్నారు, సన్మానం చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంది సార్ క్యాడర్ లో జోష్? అంటే సరే, జరిగినటువంటి ఏమరపాటో పొరపాటో ప్రజలు ఆ రోజు జరుగుతున్నటువంటి దాంట్లో మొన్న కేసీఆర్ గారు చెప్పినట్టు మరీ ఆశ పెట్టి మభ్యపెట్టి ఒక రకమైన దాంట్లో పొరపాటు జరిగిందో ఏమరపాటు జరిగిందో అయిపోయింది. దాన్ని సవరించుకునే సందర్భం అనుకోవచ్చు, లేకపోతే ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోవడం వల్ల వారి మీద వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు. అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇది గుర్తులతో జరిగే ఎన్నిక కాదు, మనం బలపరుస్తాం అంతవరకే. ఇలాంటి ఎన్నికలలో కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మొత్తం నాయకులము, మాజీ ఎమ్మెల్యేలము, ఎమ్మెల్యేలు వాళ్ళు అందరు పోయి మీద పడి ప్రచారం తిరిగి అది చేయకపోయినప్పటికీ ప్రజలనే స్వతహాగా వస్తున్నటువంటి దానికి నిదర్శనం ఈ విజయం. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికులకు నిజంగా చెప్తా ఉన్నా, నేను ఈ వేదిక మీద నుంచి అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా స్థానికంగా ఉండేటువంటి నాయకులు, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం మీద తిరుగుబాటు చేసి నిలబడి కలబడి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకున్నారు. సర్పంచులు కానివ్వండి, ఉప సర్పంచులు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ అందరికి. ఇంత గొప్పగా వారి యొక్క పటిమని ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం అనేటువంటి నిజం. ఎందుకు నమ్మకం అంటే కేసీఆర్ గారి నాయకత్వం మీద విశ్వాసం. మళ్ళీ ఈ గాడి తప్పుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అది కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మన పార్టీని నిలబెట్టుకోవాలి. అది సర్పంచ్ ఎన్నికైనా, ఎంపీటీసీ ఎన్నికైనా, ఏ ఎన్నికైనా మనం మళ్ళీ నిలబడి తప్పు చేస్తున్నటువంటి, అబద్ధ ప్రచారం చేస్తున్నటువంటి, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా పొద్దున్న లేసి కేసీఆర్ని మాత్రమే తిడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. తద్వారా మన నాయకత్వాన్ని మొత్తం పటిష్టం చేసుకోవాలనుకున్నాం. ఆ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్తిగా మంచి రిజల్ట్ వచ్చింది. మొన్న జరిగినటువంటి యాదాద్రి జిల్లా మీరు కూడా వచ్చారు, అక్కడ కేటీఆర్ గారు వచ్చారు. దాదాపు 170 మంది సర్పంచ్లకు అక్కడ సన్మానం చేసుకుని చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ ఉత్సాహం కనిపించిన వెంటనే నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకత్వం కూడా లేదు మీరు మా దగ్గర కూడా రావాలి, మా సర్పంచ్ అడుగుతా ఉన్నారు, మీరు సమయం ఇచ్చి సర్పంచ్లను సన్మానం చేస్తే వాళ్ళు 5 సంవత్సరాల కాలము వాళ్ళు కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తారు, గ్రామానికి సేవ చేస్తారు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనుకోని, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అనుకోని, స్థానికంగా ఉండేటువంటి CSR ఫండ్స్ ఏమైనా ఉంటే అవకాశం తెచ్చుకొని నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఆ ఉత్సాహం వాళ్ళకి ఇవ్వాలి మీరంటే మీరు రావాలి అనగానే మా కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంటనే సమ్మతించి మనకు 21వ తారీఖు నాడు సార్ మీటింగ్ ఉంది. అది అయిపోయిన తర్వాత తెల్లారి ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి. నేను సర్పంచ్లే కాబట్టి ఈరోజు సమయం ఇచ్చారు, వస్తా ఉన్నారు. వాళ్ళు అందివే ఇంకొక అర్ధగంటలో ఇక్కడ చేరుకుంటారు. వారి చేతుల మీదనే వారికి సన్మానం చేయించాలనుకుంటా ఉన్నాం. దాదాపు ఈ నల్గొండ జిల్లాలో 280 వరకు మాకు ఇప్పటివరకు స్థానాల్లోనే వాళ్ళందరూ దాదాపు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ కేటీఆర్ గారి చేతుల మీదకి వెళ్ళి సన్మానం చేయించి మా ఎక్స్ఎమ్మెల్యేలం కానివ్వండి, మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు కూడా వస్తూ ఉన్నారు. స్థానిక భూపాల్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మా వాళ్ళకి అందరికీ వచ్చిన క్యాడర్ మంచి కాపాడుకోవాలని చెప్పి ఏర్పాట్లు బాగున్నాయి, భోజనాలు బాగా చేసుకుని అంతా మంచి ఏర్పాట్లు పరిశీలిస్తూ ఉన్నారు. గొప్ప కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి సందర్భంలో నిన్న మొదటి నుంచి మా దేవేందర్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్, మా రావులసీన అందరూ కష్టపడి తిప్పలబడి మంచి ఏర్పాట్లు చేశారు. మంచి కార్యక్రమం, క్యాడర్కు ఉత్సాహం ఇచ్చేటువంటి కార్యక్రమం. 100% రేపు వచ్చేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఇంతకంటే మెరుగైన మెజార్టీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే కారు గుర్తు మీద పోతాం కాబట్టి. దీని తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలు అయితే మీరు ఊహించరు. మీరు ఏమన్నా చేయండి, ఈసారి కంపల్సరీ మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం తెలంగాణ ప్రజలు ఖాయం. గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి రైలు పట్టాలు ఎక్కించి మళ్ళీ సమర్థవంతంగా తీసుకోవాలంటే అది కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది. అది ప్రజలకు స్పష్టత ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కూడా మనం కేసీఆర్ గారి మాటలు విన్నాం సార్. నల్గొండ జిల్లా ప్రధానంగా ఫ్లోరైడ్ ప్రాంతానికంతా కూడా 3 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. టీఎంసీని తక్కువ ఒప్పుకున్నారు. మళ్ళీ పైగా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి సహా ప్రెస్ మీట్లు పెట్టారు. చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఒక అడుగు ముందుకేసి ఆర్థిక ఉగ్రవాదాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రైతాంగం ఏం మాట్లాడుకుంటున్నారు కేసీఆర్ గారి యొక్క స్టేట్మెంట్ పైన కానీ పోరాటానికి పిలిపించడం నేపథ్యం? రామగారు 2 విషయాలు. అసలు ఫస్ట్ ముఖ్యమంత్రి అంటే చదువు రాదు, రేవంత్ రెడ్డి అంటే చదువు రాదు. అంతో ఎంతో హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఆ రాష్ట్రపతి కాడ పనిచేసి వచ్చింది కదా మిలిటరీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి అది మాట్లాడితే వీళ్ళకి చదవద్దేమో నేను కూడా అనుకున్నా. అసలు ఇరిగేషన్ మంత్రిగా అసలు ఇరిగేషన్ ఉన్నటువంటి సబ్జెక్టు తెలియదు.
తెలుసుకునే తాపత్రయం లేదు. ఓనాడు అధికారులతో కూర్చొని అందరితో మాట్లాడుకుంటా చెప్పిన తర్వాత ఆడ పక్కకు పడేసి కాగితాలు ఇట్లా పడేసి ఏదైనా ఆయన ఇది ఎంత చెప్పినా అర్థమైతలేదు, ఈ ఆగవాగం ఉంది సబ్జెక్టు అని లేచిపోయాడు. తెలియదు పాపం వాళ్ళకు. తెలియదు అనేటువంటి విషయాన్ని బయటికి తెలియదని ఒప్పుకోవడం సిగ్గుచేటు కాబట్టి దాన్ని లోపల దాచిపెట్టి ఏదో పైకి ఇన్ఫారిటీ కాంప్లెక్స్కి వెళ్ళి బయటికి సుపీరియారిటీ చూపించే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారి మీద తిడుతుంటారు. కేసీఆర్ గారిని కోప్పడతారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా సావధానంగా 1:20 ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో మనకి ఎక్కడి నుంచి వెసులుబాటు ఉన్నది, కృష్ణాలో మనం దాదాపు 160-170 టీఎంసీలు ఎట్లా పెట్టుకోవచ్చు, 45 మైనర్ ఇరిగేషన్లో మిగిలిపోయినటువంటి దానికి మనకు ఆల్రెడీ అలొకేటెడే ఉన్నది, ఇంకొక 45 ఏమో పోలవరం కట్టుకున్నందుకు కంపాసినేట్ చేసినటువంటి కృష్ణా వాటర్లో 80 టీఎంసీలు మనకిస్తే 45 మనకు, 21 మన కర్ణాటకకు, 14 మహారాష్ట్రకి ఇచ్చిర్రు. ఆల్రెడీ వాళ్ళు చూయించారు, దాంట్లో వాడుకుంటున్నామని. మనమే వాడుకుంటలేము కాబట్టి ఆ 45 పాతకు ఉన్నటువంటి 45 చూపించి 90 టీఎంసీలు ఆల్రెడీ ఉన్నాయి మనకు, కొత్త అలాట్మెంట్ కాదు. రేపు వచ్చేటువంటి బ్రేష్ కుమార్ ట్రిబ్యునల్లో వచ్చేటువంటి అలాట్మెంట్లో నుంచి ఇంకా అలాట్మెంట్ వచ్చినప్పుడు దాంట్లోకెళ్ళి వాడుకుంటే 160-170 టీఎంసీలకు పోవచ్చు. 9-10 అనుమతులు అవసరం ఉంటే దాదాపు 6 అనుమతులు తీసుకొచ్చినాం. 35,000 కోట్లు మనం శాంక్షన్ ఇస్తే 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 90% పని అయిపోయింది. మిగిలినటువంటి పనిని కంప్లీట్ చేస్తే అయిపోయే దాన్ని కేవలం చంద్రబాబు నాయుడు కాళ్ళకాడు ఉండేటువంటి కుక్క కాబట్టి రేవంత్ రెడ్డి ఇగో ఆయనని సాటిస్ఫై చేసేందుకు. ఎందుకు ఆయన సాటిస్ఫై చేయాలని మళ్ళీ అక్కడ బీజేపీ పైనుంచి మోడీ గారితో బెత్తం పట్టుకున్నారే, కొడక చేస్తావా లేకపోతే నీది అది బెయిల్ క్యాన్సిల్ చేస్తా అంటే జైలుకు వాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, రేవంత్ రెడ్డి అంటాడు ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు. బెయిల్ ఏ రోజు క్యాన్సిల్ అయినా మళ్ళీ చక్కగా జైలుకే పోవాలి. అక్కడి నుంచి అక్కడ ప్రెజరు, ఇక్కడ నుంచి ఇక్కడ ప్రెజరు. ఆ గతంలో టీడీపీ పనిచేసినటువంటి గురువుకు దక్షిణీయాలే. వాళ్ళని సాటిస్ఫై చేసేందుకు తెలంగాణ ప్రజాన్ని ముంచుతా అంటే ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఊకుంటారు? కేసీఆర్ గారు మాట్లాడింది కదే, అరే నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరా నాయన, అమ్మనాబుద్ధులు తిట్టిరు. నేను ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్కి బాగాలేదు, 25 ఏళ్ళకి చంపుతూనే ఉన్నాను. 25 ఏళ్ళకే చచ్చిపోతుంది పాపం కేసీఆర్, చంపుతూనే ఎవరు ఎప్పుడు. నా మీద ఎన్నిసార్లు అన్నా కూడా సరే పోనీ ఏదో కోపం వచ్చి గీపొచ్చం మాట్లాడని చెప్పి నేను ఓపిక పెట్టినా. కానీ తెలంగాణ ప్రజానికానికి మాత్రం అన్యాయం జరిగితే ఒప్పుకునేది లేదు. కాబట్టి ఈరోజు నేను బయటకు వెళ్ళినా. ఇగో ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో ఇగో ఈ అన్యాయం జరుగుతున్నది. వీళ్ళకు తెలివి లేదు. ఎందుకు తెలియలేదు అంటే డీపీఆర్ రిటర్న్ చేశారు. డీపీఆర్ రిటర్న్ చేసిన సంగతి బయటకు చెప్పట్లేరు. ఎందుకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రిటర్న్ వచ్చింది? నీ శక్తి ఎందుకు సరిపోతలేదు? పో మొత్తం క్యాబినెట్ తీసుకుపోయి కూర్చో, ఢిల్లీలో ధర్నా చేయి, లేకపోతే అఖిలపక్షాన్ని తీసుకపో, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంధుకు పిలుపుని ఏదో నీ నిరసన తెలియజేయాలి కదా. అది తెలియజేయకపోగా ఉత్తమ్ కుమార్ అంటే చదివే రాదు, 45 టీఎంసీలు అయినా పర్లేదు అని చెప్పేసి ఉత్తరం రాస్తాడు. దాన్ని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పరు. కేసీఆర్ గారి మీద మాట్లాడతారు. 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితి ఏంది, స్థితిగతులేంది, మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందింది, మన భూములకు ఎంత వాల్యూ వచ్చింది, మన గౌరవం ఎంత మంచిగా ఉండే, ఇప్పుడు భూముల విలువ ఏ స్థాయిలో పడిపోయింది, మార్కెట్లో డబ్బులు దొరుకుతలేవా, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా. దానికి సంబంధించి ఒక్క మాట చెప్తానికి కూడా వీళ్ళక్కడ ఏది సబ్జెక్ట్ ఉండదు. అప్పులు చేసి ఉన్నారు. కాగే రిపోర్ట్ ఇచ్చింది, మొత్తం అయింది 2,90,000 ఎవరైనా ఆయన అలా 70,000 ముందు మీరు ఇచ్చిపోయినాయి, మిగిలింది 2,90,000. ఇలా అయ్యింది ఏంది? మాట్లాడితే మీ మిత్రులు కడుతున్నాం అంటాడు. ఏంది మాట్లాడితే? నువ్వు మాత్రం ఫుట్బాల్ స్టేడియం ప్రాక్టీస్ చేసేందుకు ఈ గొట్టంగానికి 5 కోట్ల రూపాయలతో స్టేడియం కట్టుకుంటాడు. మనవాన్ని తీసుకొని పోయి వచ్చి ఆయన ఫుట్బాల్ ఆడుతుంటాడు. ఇది మీకు సింపుల్ అర్థమవుతుంటే రాము గారు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు చూస్తే కనబడుతున్నది ఆంధ్ర పెత్తనం. ఏ ఆంధ్ర పెత్తనం వద్దని స్వరాష్ట్రాన్ని సాధించి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించడమో, ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఆంధ్ర పెత్తనం రేవంత్ రెడ్డి రూపంలో కొనసాగుతా ఉంది. ఈ జరిగేటువంటి పెట్టుబడుల విషయంలో అనుకోండి, జరిగేటువంటి పనుల విషయంలో అనుకోండి, ప్రాజెక్టుల విషయంలో అనుకోండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పెట్టుబడుల విషయంలో అనుకోండి, చివరికి ఫుట్బాల్ ఆడుతున్నటువంటి మనోడు కూడా ఆంధ్రుడు. ఎందుకంటే నా అల్లుడు ఆంధ్రుడు, రేవంత్ రెడ్డి గారి అల్లుడు. వాళ్ళని సాటిస్ఫై చేస్తాను కాదు కదా నేను ముఖ్యమంత్రి. నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివి. జై తెలంగాణ అని ఇప్పటి వరకు అన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వెధవ, దొంగ, లంగ, తెలంగాణ వ్యతిరేకి పిట్టల ద్వారా ఎవడన్నా ఉన్నాడు అంటే అది రేవంత్ రెడ్డి గారు.